ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట. మార్చి 9 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ద్వితీయోపదేశ కాండము 8, 9, 10 అధ్యాయములు. సాయంత్రం మార్కు సువార్త 11వ అధ్యాయము 19 నుండి 38 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడయుండునుగాక. మీ ఆలోచన యావత్తును ప్రభు చూస్తున్నారు. మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన అంతటిని ఆయన నెరవేర్చాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన తన యొక్క కృపాక్షేమములతో మిమ్మల్ని బలపరిచి దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 18వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకుందాం. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా, యేసు ప్రభువారు యెరికో పట్టణానికి సమీపంలో ఉన్నాడు. ఆ పట్టణపు పరిసర ప్రాంతంలో ఒక గుడ్డివాడు ఆ త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. వేలాది జనాలు ప్రభు వెంట సాగి వెళుతున్నారు. ఆ అడుగుల శబ్దం ఈ గుడ్డివాడు విన్నాడు. ఏమిటయ్యా అని అడిగాడు. నజరేయుడైన యేసు ఈ మార్గమును వెలుచున్నాడు అని చెప్పారు. గొప్ప అవకాశం. వాడు కేకలు వేయడం మొదలుపెట్టాడు. ప్రక్కనున్నవారు, ఆగు, ఎందుకలా అరుస్తున్నావు అని వాని గొంతు నొక్కాలని చూశారు. బైబిల్ చెప్తుంది, వాడు మరి ఎక్కువగా బిగ్గరగా కేకలు వేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆటంకాలు కలుగుతాయి. కలిగినప్పుడు ఆగకూడదు. ఆటంకాలు ఏ స్థాయిలో మన దగ్గరకు వస్తాయో అంతకంటే గొప్ప స్థాయిలో మన ప్రయత్నాలు మనం ప్రారంభించాలి. అటువంటి ప్రయత్నాలతో ముందుకు వెళ్ళాలి. జయం సాధిస్తాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఆ గుడ్డి భర్తిమై ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఒకే ఒక మాట అడిగారు, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు? ఆ గుడ్డి భర్తిమై ప్రభుతో అన్నాడు, నేను చూడగోరుతున్నాను, నాకు చూపు కావాలి, నా కన్నులు తెరువుము అని ప్రభుకి మొరపెట్టుకున్నాడు. యేసు ప్రభు ఒక క్షణంలో ఆ గుడ్డివాడిని స్వస్థపరిచారు. ఆ గుడ్డివాడు బాగుపడి ప్రభుతో పాటు నడిచి వెళ్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీ గదిలో లేదా మీ త్రోవలో మీకు ప్రత్యక్షమై, నా బిడ్డ, నేను నీకేమి చేయగోరుచున్నావు అని మిమ్మల్ని అడిగితే మీరేం కోరుకుంటారు? చాలా అప్పులున్నాయి ప్రభువా, అవన్నీ తీరిపోవాలి అని కోరుకుంటారా? ఎదిగినటువంటి అమ్మాయి ఇంట్లో ఉంది, పెళ్ళి కావడం లేదు, ఆమెకి వివాహం జరగాలి అని మీరు కోరుకుంటారా? దేవా, నాకు జాబ్ కావాలి అని కోరుకుంటారా? నాకు ఒక ఇల్లు లేదు, నాకు ఇల్లు కావాలి అని కోరుకుంటారా? ఏమైనా మీరు కోరుకోవచ్చు. అయితే ఒక దైవజనుడు ప్రసంగం చేస్తూ ఇలా అన్నాడు, ఈ రాత్రి ప్రభు మీకు ప్రత్యక్షమై మీకేమి కావాలి కోరుకోండి అని అడిగితే మీరేం కోరుకుంటారు అని అడిగితే వాళ్ళందరూ కూడా ఏమేమో గొంతమ్మ కోరికలు ఆ పాస్టర్ గారు చెప్పారు. ఆ పాస్టర్ గారు తిరిగి ఆ సంఘముతో ఇలా చెప్పాడట, నాకే ఈ రాత్రి ప్రభు ప్రత్యక్షమై, బిడ్డ, నీకేం కావాలో కోరుకో, నేను నీకేమి చేయగోరుచున్నావు అని అడిగితే, నేను మరేమి కోరుకోను, కానీ యేసయ్యా, నాకు నీవే కావాలి అని కోరుకుంటాను అని చెప్పాడట. అవును దేవుని బిడ్డలారా, మీరు కూడా అదే చేయండి. యేసు, నాకు నీవు కావాలి, నీవుంటే నాకు చాలు అని మీరు ఎప్పుడైతే ఆయన కోరుకుంటారో మీ జీవితంలో
ఉన్నతమైన కార్యము తప్పకుండా జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఆయన మీ సొంతమైతే ఆయనకున్న మహిమ, ఆయనకున్న అభిషేకం, ఆయన దగ్గరున్నంత సమస్త మహిమ ఐశ్వర్యాలు అన్నీ కూడా మీవే అవుతాయి. కాబట్టి ఆయన్నే కోరుకోనండి. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాం. మాకు మీరే కావాలి. మీరుంటే మాకు చాలు. మాకు అన్నీ ఉన్నట్లే, సమస్తము మేము జయించినట్లే, మీ కృప మాకున్నట్లే, మీ ఆశీర్వాదం మాలో సమృద్ధిగా ఉన్నట్లే. నాయనా, మాకు మీరే కావాలి. మీరుంటే చాలు తండ్రి. ఎల్లప్పుడూ మా స్వాస్థ్యముగా మీరు ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉంటే దానికి మించిన ఆనందం ఈ లోకములో ఏది లేదు నాయనా. అట్టి భాగ్యమును దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.